ఏమైంది మోను గారు? మీరు సంతోషంగా కనిపించడం లేదు. ఏదైనా ఆందోళన కలిగించే విషయమా? పింకీ త్వరలోనే మన పిల్లలిద్దరూ మన ముందు ఉంటారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. మీరెందుకంత కంగారు పడుతున్నారు? పింకీ, ఈరోజు వాతావరణం చాలా దారుణంగా ఉంది. 5-6 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒకవేళ మన గూడు కూడా కూలిపోతే మన రాబోయే పిల్లల గతి ఏంటి? ఒక అడవిలో ఒక నేరేడు పండు చెట్టు మరియు ఒక వేప చెట్టు ఉన్నాయి. వాటిపై మీను పావురం, పింకీ పిచ్చుక నివసిస్తూ ఉండేవి. మీను పింకీల గూళ్ల కొద్ది దూరంలోనే ఉండేవి. అవి రెండు పక్కింటి వాళ్ళవడంతో పాటు ఒకరికొకరు మంచి స్నేహితులు కూడా. ఒకరోజు అరెరే, వాతావరణం చాలా దారుణంగా ఉంది. చూస్తుంటే ఈరోజు చాలా పెద్ద వర్షం పడేలా ఉంది. ఈ రోజు మాత్రమే కాదు, ఇంకా వర్షాకాలం మొదలవబోతోంది కదా. ఇక నుండి రోజూ వర్షం పడుతుంది. ఇలాంటి వాతావరణాన్ని అలవాటు చేసుకో. మనకు వీలైనంతవరకు ధాన్యం సేకరించుకోవాలని నాకనిపిస్తోంది. త్వరలోనే మనకి పిల్లలు కూడా పుట్టబోతున్నారు. మనం వారికోసమైనా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మీరు చెప్పింది నిజమే. నేను నా స్నేహితురాల్ని కలిసొస్తాను. ఆ తరువాత మనమిద్దరం కలిసి గింజల కోసం వెళ్దాం.